పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానము కొరకు లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలను చదువుదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం నుండి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము వీడినవాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి నాయన సహాయము చేశారు. ఉదయాన్న మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. రాజా, మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మా అందరితో మీరు సూటిగా మాట్లాడండి అయ్యా. సహాయము చేయమని మీ నామానికి మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ. ఆకోరు లోయ అనుభవాలకు కలిగిన కారణాలు వాస్తవానికి మనం గమనించగలిగితే ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకనంటారు? అంతకు మునుపే దేవుడు వారికి యెరికో పట్టణం మీద గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. ఆ విజయోత్సాహంలో వీళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ ఏ గ్రేట్ విక్టరీ దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాల్. ఆ తరువాత చిన్న పట్టణం మీద, హాయి అనే పట్టణం మీద వారు ఓడిపోవలసి వచ్చింది. కారణాలు అనేకం.
అనుకోవటానికి లేదు. ఒకటే కారణం. అదేంటంటే ఆ యెరికోలో ఉన్న శపితమైనది దేన్ని కూడా ముట్టుకోవద్దు అని ఆజ్ఞ. ఆ రీతిగా ఉన్నప్పటికీ ఆకాను చేసిన ఒక్క పని కారణంగా వీళ్ళు ఓడిపోవలసి వచ్చింది. అది బాధే. ఆకాను కుటుంబంతో సహా రాళ్ల చేత కొట్టబడి చంపబడి ఉండటం అది బాధే. అందుకనే మనం గమనించగలిగితే ఆ చోటికి మరి బాధ గమనించండి. ఆకోరు లోయ అని పేరు పెట్టారు. చూడగలిగితే ఇశ్రాయేలీలు మరి దేవుడు వారిని 430 సంవత్సరాల బానిసత్వం, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి మరి మోషే నాయకత్వంలో వాగ్దాన దేశమైన కానానుకి నడిపిస్తున్న సందర్భంలో వీరు అనేకమైన అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నారు. అందులో ఒకానొక అనుభవం ఏంటంటే ఈ ఆకోరు లోయ అనుభవం. అప్పటికి మోషే నాయకుడిగా లేడు. ఆ సమయానికి యెహోషువ నాయకుడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇదే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఆ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన శపించబడెను. అదే రీతిగా 18వ వచనాన్ని గమనించండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆ కాలమున యెహోషువ మరి జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించాడు. గమనించండి, 26వ వచనంలో చూసినట్లయితే, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. అయితే మరి ఆకాను చేసింది ఏంటంటే, దేవుని సేవకుడైన యెహోషువ మాటను పెడచెవిన పెట్టాడు. దేవుని మాటను పెడచెవిన పెట్టాడు. తన స్వంత చిత్తాన్ని నెరవేర్చటానికి మొదలుపెట్టాడు. దాని ఫలితం ఏంటంటే గమనించండి, వీరికి ఘోర పరాజయం, ఎంతో అవమానకరమైన పరిస్థితి. హాయి చేతిలో చిన్న పట్టణం. వాస్తవానికి యెరికోను వీళ్ళు జయించే సత్తా వీరి దగ్గర లేదు, కానీ సునాయాసంగా దేవుని శక్తి వలన జయించగలిగారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాత హాయి పట్టణం మీద వీరికి జయం లభించలేదు. కారణం ఏంటంటే ఆకాను చేసిన ఈ చిన్న అవిధేయత. గమనించండి, ఆ రీతిగా ఇది బాధాకరమైన లోయ, ఆకోరు లోయ. ఆ రాళ్ళ కుప్ప ఎక్కడైతే ఏర్పడిందో దానికి వారు పెట్టుకున్న పేరేంటంటే ఆకోరు లోయ, అనగా బాధకు కారణమైన లోయ. ఈ ఆకోరు అనుభవాలకు కలిగిన ప్రధాన కారణాలను మనం అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. గమనించండి, తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. వాస్తవానికి ఆకాను బహుశా ఎంతో నమ్మకస్తుడుగా, యెహోషువకు ఎంతో నమ్మకస్తుడైన పరిచారకుడుగా ఉండుంటాడు. ఆ యెరికోను జయించినప్పుడు మాత్రం తనకు కొంత ఆశ కలిగింది. అందుకని ఏమంటున్నాడు, నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అంటున్నాడు. గమనించండి, అందుకనే సేవకుడైన యెహోషువ మాటను లెక్క చేయలేదు, దేవుని మాటను పట్టించుకోలేదు. దేవుడేమన్నాడు,
అదంతా కూడా నేను శపించాను, దానిలో ఉన్నదాన్ని కూడా నేను శపించాను. కానీ ఆ శపించబడిన దానినే ఆకాను తీసుకుంటూ ఉన్నాడు. అందుకనే ఈ బాధకు, శ్రమకు గురైనట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాను మాత్రమే కాదు, దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి స్వంత చిత్తాన్ని నెరవేర్చే ప్రతి వ్యక్తి కూడా బాధ, శ్రమకు గురి కావలసిందే. ఒకవేళ ఈ మాట వినటానికి కష్టం అనిపించినా ఇది వాస్తవం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా స్వంత నిర్ణయాలు, స్వంత ఆలోచనలకు అనుగుణంగా వెళ్తూ దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడితే ఈ రోజున మన పరిస్థితి కూడా బాధ, శ్రమ అంతే. అందుకని ఇవన్నీ కూడా ఏ అనుభవాలు అంటే గమనించండి, ఆకోరు లోయ అనుభవాలు. ఏమంటున్నాడు 21వ వచనంలో? నేను దానిని చూచి అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. నేను దానిని చూస్తే ఏమైందండి అనుకోవచ్చు. అక్కడి నుంచేగా సమస్యలు మొదలయ్యేది కదా. ఏదేను తోటలో హవ్వ చూసినప్పుడు ఆ తినకూడదు అన్న పండు ఆమెకు ఎలాగనిపించింది? రమ్యముగా, ఆకర్షణీయంగా, చూసిన వెంటనే కోరుకునే దానిలాగా కనిపించింది. గమనించండి, చూడకుండా ఉంటే సరిపోయేదిగా. చూసి ఎక్కడితో ఆగిపోయిందా? తింది. తిని ఏం చేసింది? కొంత ఆదాముకు కూడా ఇచ్చింది. అంటే కొన్ని సందర్భాలలో చూడటంతో ఆగిపోవు, దాని పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే ఇదేగా ఏమైంది అనుకుంటాం మనం కదా. అది రాజులందరూ ఎంతో ముమ్మరంగా పనిలో, యుద్ధాల్లో ఉండాల్సిన సమయంలో దావీదు ఎక్కడున్నాడు? మేడ మీద అప్పుడే నిద్ర లేచి చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు. చూడటంతో సరిపోయిందా? అక్కడి నుంచే పెనుముప్పు మొదలయ్యింది. చూడటంతో సరిపోదు, అందుకనే చూపులు సరిగ్గా ఉండాలి. గమనించండి. చూస్తే తప్పేంటి అంటారు యువతరం అందరూ కదా. పలానా సినిమా చూస్తే తప్పేంటి, పలానాది చూస్తే తప్పేంటి అంటూ ఉంటారు. గమనించండి, చూపుతో ఆగుద్దా? దాని తర్వాత మరొకటి, దాని తర్వాత మరొకటి. అందుకనే నేటి యువతరం చూసి ఊరుకుంటారా? చూసి వారిలాగా చేయటానికే ప్రయత్నిస్తారు కదా. వాళ్ళు ఎలాగ మాట్లాడితే అలాగా కదా, ఆడేం మాట్లాడితే అంతే. వాళ్ళు ఎటువంటి వస్త్రధారణ ఉంటే అటువంటిది చూసి ఊరుకున్నాడా? మరి దీనికోసం, ఈ వస్త్రధారణ కోసం, ఈ క్రాప్ కోసం, ఈ అడావుడి కోసం ఇంట్లో వాళ్ళ మీద ఒత్తిడి అవసరమా? ఇవన్నీ చూడకుండా ఉంటే సరిపోయేదిగా. అందుకనే ఆకాను కూడా చేసింది అదే. హవ్వ చూసి ఎలాగైతే ఏదైనా తోటలో నుంచి బయటికి రావటానికి కారకురాలయ్యిందో, దావీదు కూడా చూడకూడనిది చూసి ఎలాగైతే దేవుని చిత్తంలో నుంచి వెలుపలకు వచ్చేసాడో, ఇక్కడ ఆకాను చేసింది కూడా అదే. ఇప్పుడు వరకు విన్నది, మోషే నాయకత్వంలో విన్నది, యెహోషువ నాయకత్వంలో విన్నది, ఇవన్నీ మర్చిపోయాడు, చూశాడు. గమనించండి, చూడటం. అందుకనే మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎక్కడి నుంచే ప్రారంభమవుతుంది ప్రతిదీ కూడా, ఎక్కడి నుంచే ప్రారంభమవుద్ది ప్రతి పతనం కూడా. గమనించండి. అందుకని ఈ రోజున యువతరం పెడదోవ పట్టడానికి కలిగిన కారణం ఏంటంటే ఇదే. వాళ్ళు చూసేది ఏంటి ఈ రోజున? అది. దాన్ని ఆధారం చేసుకునే వారి జీవితాలు ఉంటున్నాయి. గమనించండి. అందుకనే చూడటంలో తప్పు లేదు అనుకుంటాం, కానీ ఈ చూపుల వల్ల మన పరిశుద్ధత మనం కోల్పోతే, గమనించండి, ఇక మనం విశ్వాసి అని చెప్పుకోవటానికి కూడా వీల్లేదు అసలు. అందుకనే చూపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆకాను చేసింది కూడా అదే. చూశాడు, తన ప్రత్యేకతను, తన పరిశుద్ధతను కోల్పోయాడు. దేనికోసం తను నియమించబడ్డాడో, యెహోషువకు నమ్మకస్తుడిగా ఉండటానికి నియమించబడ్డాడో, అందుకనే జరహు, కర్మి,
వాళ్ళ పేర్లు కూడా మనకి ఇక్కడ ప్రస్తావించబడతాయి. అంటే అంతటి లెగసీ అతనికి ఉంది. కానీ ఇతని స్థానం వచ్చేసరికి ఏం జరిగింది? చూశాడు, తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరమైన సంగతి! ఒక చూపులో అంత పతనం ఉంటుందా అంటే ఉంది. ఇక్కడ ఉంది. హవ్వ పతనం అయిపోయింది, దావీదు పతనం అయిపోయాడు, ఇక్కడ ఆకాను పతనం అయిపోయాడు. ఆకాను మాత్రమే కాదు, ఆకాను చూపు కారణంగా తన కుటుంబం అంతా కూడా ప్రాణాలతో లేకుండా ఉండిపోయారు. ఆ రాళ్ళ కుప్పలో సజీవ సమాధి అయిపోయారు, అంతే. గమనించండి. అందుకనే మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా చూపులు ఉంటాయి. వాస్తవానికి మనకు కూడా చాలా చూపులు తెలుసుగా. 2-3 చూపులు చెప్పండి. పెళ్లి చూపులు, ఆకలి చూపులు, ఆఖరి చూపులు. ఇవి కాకుండా ఇంకేం చూపులు ఉన్నాయా? అందుకనే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చూపులు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. గమనించండి. మాట కలపవసరంలా, పరిచయం పెంచుకోని అవసరం లేదంట. ఏంటంట? హృదయంలో తనకి మోహపు చూపు ఉందనుకోండి, ఆ స్త్రీతో అతను ఏం చేసినట్టు? వ్యభిచరించినట్టు కదా. వ్యభిచారము ఘోరమైన పాపం. అందుకనే ఏం చూపిది? మోహపు చూపు. అందుకనే మన చూపులు సరిగ్గా ఉండాలి. గమనించండి. అదే రీతిగా యెషయా గ్రంథంలో మరొక చూపు మనకు కనబడుతూ ఉంది. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలను మోగించుచున్నారు. ఏం చూపండి ఇది? ఓర చూపు. గమనించండి. ఇంతకీ వీళ్ళందరూ ఎవరంట? సియోను కుమార్తెలేనంట. కానీ వీళ్ళు ఏమైపోయారు? గర్విష్ఠులైపోయి ఎలా చూస్తున్నారు? ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జెలను మోగిస్తున్నారు. గమనించండి. ఎవరని చెప్పాను? వీళ్ళందరూ సియోను కుమార్తెలే. అంటే వీళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్న వారే. కానీ ఏమైపోయారు వీళ్ళు? గర్వముతో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నవారు. ఒకటి మోహపు చూపు, రెండవది ఓర చూపు. ఇంకొక చూపును మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. వాస్తవానికి సౌలు దావీదు మీద అంత ఈర్షపట్టానికి, అసూయ పట్టానికి, ఇటువంటి విషపు చూపు నిలపటానికి కలిగిన కారణం ఏంటో మీ అందరికీ తెలుసుగా. క్వైరు వారు ఊరుకునే ఉండరు కదా. సౌలుకి 1000, దావీదుకి 10,000 అన్నారు. అందుకని వాళ్ళ జయోత్సాహాల మధ్య మనోడికి కాస్త లెక్క తగ్గింది. తూకం తగ్గేపాటికి ఏమనుకున్నాడు? దావీదు మీద విషపు చూపు మొదలైపోయిందన్నమాట. ఇక విషపు చూపు చూస్తున్నాడు. గమనించండి. ఇది విషపు చూపు. అంటే మనకంటే ఎవరైనా కాస్త హై హ్యాండెడ్గా కనిపిస్తే, అంతేనా? మనకంటే కాస్త ఇంకెవరైనా బాగా తలాంతులు కలిగిన వారు కనిపిస్తే మన పరిస్థితి ఏంటి? గుండె బేజారు అయిపోద్ది అన్నమాట.
ఏంటి మన పరిస్థితి? సౌలులాగా మనం కూడా విషపు చూపు గమనించండి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి చూపుల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. వెనక చూపిది. ఆయన వైపు చూస్తే వెళ్ళాలి కదా మనం. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయనే కదా. ఆయన వైపు చూడకుండా లోతు భార్య చేసిన పని ఏంటంటే వెనక వైపు చూసింది. ఇది వెనక చూపు, మోహపు చూపు, ఓర చూపు, విషపు చూపు, వెనక చూపు. గమనించండి. అందుకని ఇటువంటి చూపులు క్రైస్తవునికి ఉండటానికి వీల్లేదు. గర్వముతో ఓర చూపులు చూడటం, మోహముతో చూడటం, అసూయతో విషపు చూపులు చూడటం, ఇవి క్రైస్తవునికి తగదు. గమనించండి. కారణం ఏంటంటారు? ఈ ఒక్క చూపుతోనే తన పరిశుద్ధతను ఆకాను పోగొట్టుకున్నాడు. తను దేనికోసం నియమించబడ్డాడు అదంతా మర్చిపోయాడు. విన్నవన్నీ కూడా పెడచెవిన పెట్టేశాడు. శపితమైన దాన్ని తీసుకోవటానికి పూనుకున్నాడు. అందుకనే గమనించగలిగితే ఇటువంటి మోహపు చూపు, విషపు చూపు ఇవన్నీ కూడా మనని ఆకోరు లోయ అనుభవంలోకి నడిపించేవే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మంచి చూపులు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. యోబు అంటాడు 31వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు. గమనించండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. అసలు వ్యర్థమైనవి నేను చూడకూడదు, అనవసరమైన సంగతులు నాకొద్దు అని యోబు చేసిన పని ఏంటంటే తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. అంటే తన కళ్ళు తన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఆ రీతిగా మనం కూడా చూపు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం. అదే రీతిగా దావీదు కూడా అంటున్నాడు 119వ కీర్తన 37వ చరణంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. గమనించండి. అందుకనే చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడికి. ఆకాను పతనానికి ప్రారంభం ఏదంటే తన చూపే. అందుకనే చూశాడు. 21వ వచనంలో చూసిన తర్వాత అతను చేసిందేంటి? వాటిని ఆశించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూశాడు, చూసి ఊరుకున్నాడా కదా. మనం కూడా బీసెంట్ రోడ్లో పెన్ కార్నర్ దగ్గర నిలబడ్డాం. ఇక్కడ నుంచి చేపల మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తాం. చూసాం, చూసి ఊరుకుంటామా? లెఫ్ట్కి తిరుగుతాం, రైట్కి తిరుగుతాం, పోనీ కొంటామా? అది తర్వాత సంగతి. ఏం కొంటాం? అస్సలు దేవునికి అంగీకారం లేని అన్నీ కొంటాం. అది ఎందుకని అంటారు? ఆశ చావక. ఆశ చచ్చిందనుకోండి వాటి మీదకి వెళ్ళదు చూపు. అది ఇప్పుడు ఆకాను చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు? గమనించండి. నేను చూచి వాటిని ఆశించి. వాస్తవానికి చూస్తే ఏంటండి తప్పు అంటే, చూసిన తర్వాత పరిణామం ఇదే, వాటిని ఆశించటం. చూడగలిగితే డిజైర్ ఈజ్ ది రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ మిజరీ. ప్రతి శ్రమకు, శోధనకు కారణం ఏంటంటే ఆశే కదా. ఆ ఆశే లేదనుకోండి మనం శ్రమ పడిన అవసరం లేదు. ఇప్పుడు ఆకోరు అనే అనుభవంలోనికి, శ్రమ, బాధ అనే అనుభవంలోనికి ఇతను రావటానికి మొదటి కారణం తన చూపులైతే తన చూపుల్ని నిలుపుకోలేకపోయాడు. తన చూపులో పరిశుద్ధత లేదు, పడిపోయాడు. కారణంగా ఆశించాడు.
దేన్ని ఆశించాడు? శపితమైన దానిని ఆశించాడు. గమనించండి, ఆశ కలిగి ఉండటం తప్పులేదు, కానీ ఈ ఆశ అత్యాశ అవ్వటం చాలా ప్రమాదకరం. ఈ ఆశ అత్యాశ అయ్యిందనుకోండి, చాలా ప్రమాదకరం. అది నిన్ను ఎటు తీసుకెళ్తుందో తెలియదు. గమనించండి, అది నిన్ను ఎటు తీసుకెళ్తుందో. అందుకనే దావీదు మహారాజు కూడా అంటాడు, అందని వాటి యందు నాకు వద్దయ్యా. అంటే నా స్థాయికి మించి, నా ఊహకు మించి అవి నాకు వద్దాయి. ఒకవేళ నీ కృపతో ఇచ్చావా సరే, కానీ నా మానవ ప్రయత్నం వల్ల కదా. ఈ రకంగా ప్రయత్నించి వాస్తవంగా ఎలాగుంటుందంటే మనుషుల పరిస్థితి, ప్రయాస పడకూడదు, ప్రయోజకులు అయిపోవాలి. జరుగుద్దా? ఇది జరుగుద్దా? ప్రయాస పడకుండా ప్రయోజకులు అయిపోవటం జరగదు. కానీ ఈ రోజున మనిషి దానికోసమే పాకులాడతాడు, ఈజీ మనీ కదా. అందుకని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు, ఎరా ఎప్పుడు ఏంటి ఎలా అంటే బెట్టింగ్ అయ్యి రాత్రి నువ్వు బెట్టింగ్. ఐపీఎల్కి బెట్టింగ్ వేసిన వాళ్ళు ఒలింపిక్స్కి ఎందుకు వేయలేదు బెట్టింగ్? నాకు అర్థం కాల. ఐపీఎల్కి వేసారా? అంతకుముందు ఎలక్షన్లకు వేసారా? ఇంక త్వరలో ఏమని వేయటానికి? ఇంకేమి లేవు వేయటానికి. దువ్వాడ దువ్విన తప్ప ఏం మిగలలేదు ఇప్పుడు మీడియాలో కదా. మోమితా దేవనాథ్ మీద మనం ఏం బెట్టింగ్ వేయలేం కదా. ఇంకేం మిగిలి మనకి? ప్రతిదానికి బెట్టింగే. ఎందుకని? ఈజీ మనీ. నువ్వు కష్టపడట్లేదుగా, దీనికోసం నువ్వు ప్రయాసపడలేదు కదా. ఈ బెట్టింగ్లో డబ్బులు పెట్టి అసలు కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు విజయవాడలో? గమనించండి. ఎందుకని అంటారు? దీనికి మళ్ళీ మూల కారణం ఏంటంటే ఆశ. రాత్రికి రాత్రి పెద్దోడైపోవాలి, రాత్రికి రాత్రి పేరు వచ్చేయాలి, రాత్రికి రాత్రి ధనవంతులు ఐశ్వర్యవంతులు అయిపోవాలి. ఎలా కుదురుద్ది? అందుకని గమనించండి, చిన్న కుమారుడు కూడా అదే చేశాడు. నేను నాకంటూ ఏదో సొంతగా ఏదో చెయ్యాలి. అందుకని ఏమన్నాడు? 15వ అధ్యాయము లూకాసు సువార్త 12వ వచనంలో తనకి వయసుకు మించిన ఆశది. గమనించండి, ఇచ్చే సమయానికి ఇస్తాడు కదా తండ్రి, కానీ వయసుకు మించిన ఆశ, దాన్ని ఆశించాడు. కారణంగా ఏం జరిగింది? తనకు రావాల్సిన ఆస్తి అని చెప్పి తీసుకెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడంట. గమనించండి, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం కూడా పాడు చేశాడు. వాస్తవానికి ఉన్న డబ్బుతో ఏమైనా ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే లేదు, ప్రాపర్టీ కాస్త పావర్టీ అయిపోయింది. ఏం మిగల్లా అబ్బాయికి. గమనించండి, ఆ రీతిగా అయిపోయాడు. వయసుకు మించిన ఆశ చిన్న కుమారుడు. డబ్బులన్నీ కూడా దుర్వ్యాపారం చేశాడంట, మొత్తం పాడు చేశాడు. ఎందుకని? ఏం చేయాలో తెలియదు కదా. కోతి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుంది? మామూలుగా ఏమైనా కాయలు ఉంటే తింటది, కానీ మా ఊర్లో కోతులు నువ్వు బాటిల్ మూత పెట్టి బాటిల్ ఎక్కడ పెట్టి ఏం చేయదు. బాటిల్ నటి తిప్పుద్ది ఇటు తిప్పుద్ది ఆడుకుంటుంది, పడేస్తుంది తప్ప బాటిల్ మూత తీసి మాత్రం తాగలేదు. కొబ్బరికాయ కూడా అంతే, ఏమీ చేయలేదు. దాన్నే కోతి కొబ్బరికాయ ఇవ్వటం అంటారు. ఏం చేస్తుంది? అది నేలకేసి కొట్టుద్దా తనకేసి కొట్టుకుంటుందా తెలియదు. అందుకని కొన్ని వయసుకు మించిన పనులు అలాగే ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. సడన్గా వచ్చేసింది అనుకో, నోవారిష్ రిచ్ బై ఓవర్ నైట్, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వీడికి సడన్గా డబ్బులు వచ్చేసినాయి. బహుశా ఆవేశంలో అడుగుంటాడు, కానీ తండ్రి ఇస్తాడని అయితే అడిగి ఉండడు. కానీ తండ్రి ఇచ్చాడు, ఏం చేయాలి? పాడు చేశాడు. ఆశ, వయసుకు మించిన ఆశ. అదే రీతిగా సమూయేలు, 2వ సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగితే 13వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనం, తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు, చదవండి అమ్మా, ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించాడు, ఆశపడ్డాడు. అమ్నోను తామారుని. ఇది కూడా గమనించండి, తనని వ్యభిచారం వైపు తీసుకెళ్ళిపోయింది. దావీదు కుటుంబంలో ఇది చాలా గలిబిలికి కారణమైపోయింది. కారణం ఏంటంటే అమ్నోను
ఆశ. అందుకని వీటి ప్రతిఫలాలు ఏంటో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆశ దురాశగా మారితే ఏం జరుగుతుంది? దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. గమనించండి. అందుకని ఈ రోజున ఆశ, మీరు ఏ హత్య వెనకాల మూల కారణాన్ని గమనించినా అందులో హనీ మనీ రెండు ఉంటాయి. ఆశ కదా, ధనం, స్త్రీ, ఈ రెండు కారణాలు ఆ హత్యల్లో మనకు కనపడతా ఉంటాయి. ఎందుకని అంటారు? మనిషి ఆ రీతిగా ఆశపడ్డాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. యాకోబు 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అందుకనే దురాశ వద్దు, దురాశ వద్దు. క్రైస్తవునికి తగదది. ఏ రోజు ఏది ఎంత పరిమాణంలో అవసరమో అది దేవుడు మనకి ఇస్తాడు. అందులో ఏ సందేహం కూడా లేదు. ఏది అవసరం అది ఇస్తాడు. ఇవ్వలేదంటే అది మనకు అవసరం లేదు, అంతే. గమనించాలి. అందుకనే ఇశ్రాయేలీలకి ఏది అవసరమో ఎలా ఇచ్చాడో గడిచిన ధ్యానాల్లో కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. వారిని ఏ రీతిగా పోషించాడు. అందుకని మందస్సములో ఉన్న మన్నా పాత్రను చూసినప్పుడల్లా వీళ్ళకి గుర్తు రావాలి. ఏంటి? దేవుడు మమ్మల్ని అలాగా పోషిస్తాడు అని. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఇంకా దేనికోసం పాకులాడం. ఇక వేరే వేరే ఆలోచనలు మనకు ఉండవు. గమనించండి. అది దేవుని సమకూర్పు ఆ రీతిగా ఉంటుంది. అందుకనే మన ఆశ కూడా మంచిదిగా ఉండాలి. ఒక తలాంతు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అంటే దాన్ని ఎలా నువ్వు వినియోగిస్తావో కూడా నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. లేకపోతే తలాంతు ఏమైపోద్ది? దుర్వినియోగం అయిపోద్ది. అందుకని క్రైస్తవుల్లో గాయకులు లేరా? ఉన్నారు. క్రైస్తవుల్లో వాద్యకారులు లేరా? ఉన్నారు. దేవుని కొరకు కాకుండా లోకం కొరకు వాడబడుతూ ఉన్నారు. వారికి ఇచ్చిన తలాంతుల్ని వారు ఏం చేస్తున్నారు? లోకం కొరకు వాడుతున్నారు. సినిమాల్లో పాడుతూ ఉన్నారు, బార్లలో పాడుతూ ఉన్నారు, రోడ్ల మీద లోకరీతిగా వారి తలాంతుల్ని ఉపయోగిస్తున్నారు. దేవుడు నీకు తలాంతి ఇచ్చిన దానికోసమా? కాదుగా. అందుకనే ఆశ ఉండాలి, ఓకే. కానీ అది అత్యాశ, దురాశ అయిపోతే చాలా ప్రమాదకరం. బహుశా ఏమనుకున్నాడో మరి ఆకాను బహుశా వినుంటాడుగా ఖచ్చితంగా. దేవుడు వారిని పోషించిన విధానం, వారిని నడిపించిన విధానం. వాస్తవానికి ఎరుకో గోడ బద్దలవ్వక మునుపు వేగులు వారు రాహాబు దగ్గరికి వెళ్ళి అడిగిన సందర్భాలు ఇవి కూడా వినుంటాడుగా. రాహాబు గమనించింది. ఏమంటది? 2వ అధ్యాయం ఇదే యెహోషువ గ్రంథంలో, అవన్నీ నేను విన్నాను, అవన్నీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటుంది. ఏవన్నీ? దేవుడు అన్యరాజులని వారిని ఏ రీతిగా హతం చేశాడో, వారికి ఐగుప్తు మీద ఏ రీతిగా జయాన్ని ఇచ్చాడో, ఇవన్నీ విన్నప్పుడు అంట రాహాబు గుండెలు కరిగిపోయినాయి అంట. గమనించండి. రాహాబు గుండెలు కరిగిపోయింది. రాహాబు ఎక్కడ కూర్చొని వాక్యం విందో మీకు తెలుసుగా. గల్లాపెట్టి దగ్గర కూర్చొని వాక్యం వింది. ఆ పూటకోళ్ళ ఇంటికి వచ్చి పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దేవుడు అలా చేశాడు, మాకు గొప్ప కార్యాలు ఇలా చేశాడు మా పట్ల అని మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ వింది. బహుశా ఈతను కూడా వినే ఉంటాడు. కానీ ఏమయ్యాడు? తన చూపుల్లో పరిశుద్ధతను కోల్పోయాడు. శపితమైన దానిని ఆశించాడు. అందుకనే మన ఆశ, మన కోరిక కూడా మంచిదై ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని. ఏది పడితే అది అడగకూడదు. ఏది పడితే అది అడగకూడదు. ఏం చేసుకుంటావు? ఏది పడితేది కదా. దేవుని మహిమ కొరకు వాడబడనిది అది ఇంకా వ్యర్థం, దేనికి పనికిరాదు. అది దేవుని మహిమ కొరకు వాడబడకపోతే మనకి ఎన్ని తలాంతులు ఉన్నా అవి అనవసరం. మనకెంత జ్ఞానం ఉన్నా అనవసరం. మన మేధస్సు, మన విద్వత్తు అంతా కూడా అనవసరం. అది దేవుని కొరకు మనం వాడకపోతే.
గమనించండి. అదే రీతిగా మంచి ఆశను మనం కలిగి ఉండాలి. ఇటువంటి దురాశ, అత్యాశ కాదు. మంచి ఆశను కలిగి ఉండాలి. ఎటువంటి ఆశ అంటే ఎబ్బేజుకు ఒక ఆశ ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతారా? ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇది ఇటువంటి ఆశ ఉండాలి మనకి. ఈ ఆశలో దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నాడు ఎబ్బేజు. అంతమించి మరొకటి కాదు. తనేదో పెద్ద పేరు కలిగిన వాడు అయిపోవాలి, రాత్రికి రాత్రి పేరు వచ్చేయాలి. అది కాదు ఎబ్బేజు కోరుకునేది. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, ఏ కీడు రాకుండా నువ్వు నన్ను కాపాడు. దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధి, దేవుని కాపుదలను ఎబ్బేజు కోరుకుంటున్నాడు. ఇటువంటి ఆశలు మనకు ఉండాలండి. ఇంతకు మించి మనకేం కావాలి? గమనించండి. కోరహు కుమారులు కూడా కొన్ని ఆశలను కలిగి ఉన్నారు. 42వ కీర్తనని చదువుదామా? కోరహు కుమారులు 42వ కీర్తన మొదటి చరణంలో అంటారు వాళ్ళు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎంత గొప్ప ఆశ అండి ఇది. దుప్పి నీటి వాగుల కొరకు, మళ్ళీ ఇక్కడ ఒక పోలిక. అది ఎలాగైతే ఆశపడుతుందో దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటున్నారు వీళ్ళు. అందుకనే ఇటువంటి ఆశ మనకి కావాలి. 84వ కీర్తన మొదటి 2 చరణాలు కూడా చదివితే అక్కడ మరొక విషయం కూడా మనకు కనబడుతుంది. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. గమనించండి. 10:30, 11ంటికి ఇక్కడికి వెళ్ళాలని ఎంతమంది ఆశపడి వచ్చారు ఈ రోజున? జవాబు నాకు చెప్పవసరంలా, మీకు మీరు చెప్పుకోండి. ఆశగా వచ్చారా? మందిరానికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి అని కదా. కోరహు కుమారులు కూడా అలాగే అనుకున్నారంట. దేవుని మందిరానికి మేము వెళ్ళాలి అని వాళ్ళు ఎంతగానో ఆశపడ్డారు. మన ఆశలు ఇలాగ ఉండాలి, అంతేగాని మనకు అత్యాశలు, దురాశలు ఉండటానికి వీల్లేదు. ప్రభువు కావలసిన సమయానికి ఏర్పాటు చేస్తాడు, అందులో ఏ సందేహం కూడా లేదు. మనకేం కావాలో మనకంటే ఎక్కువగా ఆయనకే తెలుసు. ఆయన దగ్గర ఒక గొప్ప ప్రణాళికే ఉంది. దాని గురించి మనం భయపడిన అవసరం లేదు. మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు గొప్ప ప్రణాళికనే కలిగి ఉన్నాడు. ఇక దాన్ని ఆయన నెరవేరుస్తాడు తగిన సమయానికి. ఈ నిరీక్షణ కూడా మనకి ఉండాలి. కానీ లోకంలో ఉన్నదాన్ని కదా, లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవం. అందుకనే లోకంలో ఉన్నది కానీ, లోకాన్ని కానీ మనము ఆశించకూడదు, ఆశపడకూడదు లోకం పట్ల. గమనించాలి. ఆకాను ఆశపడ్డాడు. ఏం తెచ్చుకున్నాడు? తనకు బాధ, శ్రమ, కుటుంబం ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. 61వ కీర్తనలో కూడా దావీదు ఏమంటున్నాడో గమనించండి. కోరాహు కుమారుల ఆశ ఏంటో మనం చూసాం. దావీదు ఆశను కూడా మనం చూద్దాం. 61వ కీర్తన మొదటి 2 చరణాలు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. గమనించండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది దావీదుకు ఉన్న ఆశ. గమనించండి. యెరూషలేము కొండ మీద కట్టబడిన పట్టణం. బహుశా తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు
చూస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడూ చేరుకోలేదు. అందుకనే ఇటువంటి ఆశను కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఎలాగైతే తృప్తిపరుస్తాడో, దావీదుకు ఉన్న మంచి ఆశది, దేవుని చిత్తానుసారమైన ఆశది దేవుడు తీర్చాడు. ఆ యెరూషలేములో ఉండి ఇశ్రాయేలీలందరినీ పరిపాలించే గొప్ప భాగ్యాన్ని ఇది దావీదు కోరుకోలేదు కదా, దేవుడు మెరిటెడ్గా ఇచ్చేశాడంతే, అలాగా దానంగా పడేశాడంతే ఆయనకి. ఇది దావీదు కోరుకున్నది కాదు. అందుకని ఇటువంటి ఆశలను మనం కలిగి ఉండాలి. చూపు వల్ల మనం పరిశుద్ధతను కోల్పోకుండా మన చూపు సరిగ్గా ఉండాలి, మన ఆశ కూడా సరిగ్గా ఉండాలి. ఇంకోటి ఏం చేశాడు? 21వ వచనంలో, వాటిని చూచి, నేను చూచి వాటిని ఆశించి ఏం చేశాడు? తీసుకున్నాను. దోపుడు సొమ్మును తీసుకున్నాడు. ఆకాను చూసిన దానిని ఆశించాడు, ఆశించిన దానిని ఆక్రమించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆశించిన దానిని తీసుకున్నాడు. వాస్తవానికి మనది కానిది మనకెందుకు, కానీ మనకన్నీ అలాంటివే కావాలి కదా. మనది కాని దాని గురించి మనం అసలు ప్రయాసపడనవసరం లేదు. కానీ మనం చేసేది ఏంటి? మనకన్నీ మనదే కావాలి, పక్కోడిది కావాలి. ఎక్కడ చెప్పా కదా, ఇలాగ పోగేసుకుంటే ఏమైపోద్ది? పాడైపోద్ది. పోగేసుకోకూడదు. మొన్న ఏ సమయానికి ఆ సమయానికి దేవుడు వీళ్ళకి ఇస్తుంటే కొంతమంది పోగేసుకునేవాళ్ళు అంట. పోగేసుకుంటే ఏమవుద్ది? పాడైపోద్ది. చూపించాడు ఆయనే ముందే. నేర్చుకోవాలి మనం. అందుకనే దేని గురించి ఆశపడకూడదు. ఆశించిన దగ్గర నుంచి ఏముంటుంది? దాన్ని అనుభవించాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ రోజున చాలామంది ప్రయాస దేనికోసం అంటే ఒక విలాసవంతమైన జీవితం గడపాలి. ఈ లగ్జూరియస్ లైఫ్ వల్ల దేవునికే మహిమ అనుకుంటారు. మనం ఖరీదైన వస్తువులు వాడటం వల్ల దేవునికి మహిమ అనుకున్నంత భ్రమ ఇంకోటి ఉండదు. దాన్ని బట్టి ఆయన సంతోషించడు. మనం ఏదో ఖరీదైన వస్తువులు ధరించి పెట్టుకొని మనం సంతోషించటమే తప్ప ఆయన సంతోషించేది ఏం లేదు. ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుద్ది? మరి ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుద్ది అంటే ఒక పాపి రక్షించబడినప్పుడు ఆయనకి సంతోషం కలుగుద్ది. అది తప్పిపోయింది గొర్రె దొరికినప్పుడు ఆయనకి ఎంత సంతోషం కలిగింది. అలాగే ఖరీదైన వస్తువులు, వాహనాలు అన్నీ ఉన్నాయి, నీ హృదయం ఆయనకు దూరంగా ఉంది, నీ హృదయంలో ఆయనకి స్థానం లేదు, ఆయనకి ఏం సంతోషం కలుగుద్ది మన వల్ల? మనమేమో ఇవన్నీ దేవుడే ఇచ్చాడు, దేవునికి మహిమ నోటితంటే సరిపోయిందా కదా. నువ్వు ఏమిచ్చి ఆయన మహిమపరచగలవు వాస్తవానికి చెప్పు కదా. నీ హృదయం ఇవ్వటం తప్ప నువ్వేం చేయలేవు ఆయన్ని మహిమపరచటానికి, ఆయన సంతోషపరచటానికి. అందుకనే ఈ వస్తు వాహన సంపదల వెంట అంతా పరిగెత్తి ఆయనకు మహిమ అనుకోవద్దు. కానే కాదు. గమనించండి, ఆయన ఏం పేదోడు కాదు. మనం ధనవంతులు అవటం వల్ల ఆయన ఆనందించటానికి కదా. దీంట్లో మనం యాడ్ చేసే కొద్దిగా మసాలా ఏంటంటే దేవుడు ఇచ్చాడండి. ఆయన ఇవ్వకుండా అధికారం కూడా రాదుగా. అధికారం కూడా ఆయన ఇవ్వాల్సిందే, ఏదైనా ఆయన ఇవ్వాల్సిందే. మనం అలాగ అంటాం, మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇది కాదు, గమనించండి. అందుకనే ఆశించాడు, తీసుకున్నాడు. గమనించండి, హబక్కూకు గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి ఏమొస్తుందంట? ఇక్కడ ఆకోరు అంటే అర్థం శ్రమేగా. తనది కాదది, అది ఎరుకోదది. వాస్తవానికి ఎరుకోని, ఎరుకోలో ఉన్న దాన్ని అంతా కూడా దేవుడు శపించాడు. ఈ శాపగ్రస్తమైన దానిని, తనది కాని దానిని చూచి ఆశించి తీసుకున్నాడు ఆకోను. ఏమైపోయాడు? ఇప్పుడు శ్రమ పడుతూ ఉన్నాడు. అరే ఎందుకు ఇలా జరిగింది కదా, ఎందుకు ఇలా జరిగింది? ఆస్ట్రేలియాని ఓడించాక జింబాబ్వే మీద ఈజీ గెలుస్తాంగా
కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా మీద గెలిచారు, జింబాబ్వే మీద ఓడిపోయారు. అది జరిగింది ఇక్కడ. కోర్స్ పాకిస్తాన్ మీద ఎప్పుడు గెలుస్తాం అనుకోండి, అందులో ఏ సందేహం లేదు. అందుకని గెలుస్తామని తెలిసే మన వాళ్ళు ఆ మ్యాచ్లు ఏ రోజు పెడతారు? సెలవు రోజులు పెడతారు. ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ పెప్సీలు అమ్ముడు పోవాలి, ఎక్కువ తురుతురే ఎక్కువ లేసి అమ్ముడు పోవాలి. అందుకని సెలవు రోజులే పెడతారు ఆ మ్యాచ్లన్నీ. ఇదంతా ఏంటి? వ్యాపారం. కానీ ఇక్కడ ఎరుకో మీద గెలిచారు, బాగానే ఉంది, ఎరుకోని జయించారు. హాయి మీద మాత్రం ఓడిపోయారు. అప్పుడు అర్థమైంది ఏంటి దీనికి కారణం. చీట్లు వేస్తే ఇతని కుటుంబం పేర్లు వచ్చినాయి. అప్పుడు ఆకానుని పిలిచడితే ఆకాను చెప్పిన మాట ఏంటంటే, ఇది నేను చూశాను, వాటిని ఆశించాను, తీసుకున్నాను. గమనించండి. తీసుకొని ఆ శపితమైన దాన్ని ఏం చేశాడు? గమనించండి. తీసుకున్నాక అదిగో గమనించండి, చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో ఆ డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాచుకున్నాడు. దాచుకున్నాడా దోచుకున్నాడో మొత్తానికి డేరా కింద అయితే ఉన్నాయి. గమనించండి, డేరా కింద ఉన్నాయి. ఇది బహుశా ఆ రోజు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న యెహోషువకి కానీ విషయాలు తెలియవు. కానీ ఎవరికి తెలిసింది? ఆయన కళ్ళు మనం కప్పి ఉంచగలమా? ఆయనకు మరుగైంది ఏదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? కదా, ఎక్స్రేకి దొరకంది కూడా ఆయనకు దొరుకుద్ది. ఆ విషయం మనకు తెలియదు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, ఎవరు చూశారు అనుకుంటాం. దావీదు ఏమనుకున్నాడు? నేను బత్షెబాతో చేసింది ఎవరు చూశారు అనుకున్నాడు కదా. ఒకవేళ ఆ రోజున తెలుగు మీడియా లేదు, కానీ ఆ రోజున ఉండుంటే బిగ్ బ్రేకింగ్ ఎన్నిసార్లు వచ్చేదో కదా. కానీ ఆ రోజున మీడియా లేదు. కానీ 4000 సంవత్సరాల తర్వాత నువ్వు నేను దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం. గమనించండి, దావీదు ఏమనుకున్నాడు? ఎవరు చూశారు అనుకున్నాడు. కానీ రాజీవ్ నగర్లో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం 4000 సంవత్సరాల తర్వాత. అంటే దేవుని కంటికి నువ్వు దాచి ఉంచగలవా? నువ్వు దాయలేవు. ఆయన కంటికి ప్రతీదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఏ సందేహం కూడా లేదు. ఆ ఎరుకు మనకు ఉండాలి. అది మనం మనుషులు కళ్ళు కప్పాం మనం అనుకుంటామేమో, మనుషులకు తెలియట్లేదు మనం అనుకుంటాము, కానీ ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదామా? మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏది లేదు. ఆ తర్వాత చదవండి. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా, ఆల్ క్లియర్ అంట. అర్థమవుతుందా? మరుగు లేకుండా అంత స్పష్టంగా కనపడుతుంది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది కూడా లేదు. ఇదంతా మన అపోహే. ఎవరు చూశారు? ఆయన చూశాడు, ఆయన చూశాడు. గమనించండి. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. ఇదే విషయాన్ని దావీదు కూడా అంటాడు కదా. 139వ కీర్తన 139వ కీర్తన 2వ చరణం చదువుదామా? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు ఇది చెయ్యక మునుపే ఆలోచన వచ్చిన తోడనే ఆ మనసంతా కూడా ఆయన గ్రహించాడు. అందుకనే ఆయనకు మరుగుగా ఏదీ లేదు. ఆయన నుంచి మనం ఏది కూడా దాయలేము. గమనించండి. 8వ చరణాన్ని చదువుతారా? నేను ఆకాశంకి ఎక్కినా సరే నీవు అక్కడున్నావు, నేను పాతాళంలో పండుకున్నా సరే నువ్వు అక్కడున్నావు కదా. నినేవేకి వెళ్ళమంటే నేను తర్షీష్కి వెళ్ళా, ఎవరికి కనపడకూడదు
కాబట్టి ఎక్కడ ఉండాలి నేను? ఓడ అమరంలో, అంటే ఎవరికి కనబడకుండా ఓడ అడుగు భాగాన్ని నేను ఎక్కడో ఉన్నా. కానీ ఎవరికి కనపడ్డాడు? దేవునికి కనపడ్డాడు యోన. పోనీ మొత్తం మీద ఓడ మొత్తంలో అన్ని వస్తువులన్నీ కింద పడేసి చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. వచ్చి ఏమంటున్నాడు నావికుడు? యోనా అంటే పర్లా, నిద్రపోతా అంటున్నాడు. అంటే నీకు మొత్తం అయిపోయింది, మొత్తం ఎక్కువైపోయింది నీకు. నువ్వు నిద్రపోతున్నావు. నీ బాధ్యత, నీ దర్శనం నువ్వు విడిచిపెట్టేసి, దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు వదిలిపెట్టేసి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. అంత మాట అనిపించుకున్నాడు. కారణం ఏంటంటారు? గమనించండి, బాధ్యతారాహిత్యం, దేవుని మాటను వినకపోవటం, దేవుని మాటకు అవిధేయత చూపించటం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరుగుగా ఏదీ లేదు. ఆయన నుండి దాచి మనం ఏదీ కూడా చేయలేం. ఆయనకు స్పష్టంగా తెలుసు. గమనించండి. అందుకనే చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు, దాచుకున్నాడు. ఆ తర్వాత గమనించగలిగితే 21వ వచనంలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. వాస్తవానికి ఇలా ఒప్పుకోవటానికి చాలా కాలయాపనే చేశాడు కదా. ఎందుకు ఓడిపోయారు అనగానే అతనికి ఒక తలంపు రావాలి. నేను చేసింది ఇది కదా, అందుకనే ఓడిపోయాం. వెంటనే వెళ్ళి ఒప్పుకున్నాడా? వెంటనే వెళ్ళి ఒప్పుకోలే. యెహోషువ వారి 12 గోత్రాల వారిగా వాళ్ళ పేర్లు, వాళ్ళు ఇవన్నీ చీట్లు వేస్తుంటే ఇతని పేరు, ఇతని గోత్రం వచ్చేంత వరకు ఆగాడు. అంటే ఏం చేశాడు? కాలయాపన చేశాడు. నేను చేశానని మొదటే ఒప్పుకోలే, కాలయాపన చేస్తూ ఎప్పుడుకో కానీ ఒప్పుకున్నాడు. గమనించండి. అందుకనే 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను సామెతల 28వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఎందుకని? పేరు ఇతందే వచ్చిందిగా, వీళ్ళ కుటుంబందే వచ్చిందిగా, కాబట్టి ఒప్పుకున్నాడు. లేకపోతే ఒప్పుకునేవాడే? లేకపోతే ఒప్పుకునేవాడు కాదు. దేశం ఓడిపోతే నాకెందుకండి? నాకు మిగిలిందేంటి? సీనారు పై వస్త్రము, ఆ బంగారు కమ్మి, ఇవన్నీ నాకు మిగిలింది. ఇశ్రాయేలీలు ఓడిపోతే నాకెందుకు కదా? నాకు మిగిలింది నాకు చాలు. నా ట్రెజర్ హంట్ నాకు వచ్చేసింది, ఇంకా నాకేం కావాలి? అందుకనే ఎప్పుడుకో కానీ ఒప్పుకోలేదు. వాస్తవానికి చెప్పారు కదా, మొదటి 6వ అధ్యాయంలోనే చెప్పబడింది అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి అని. అందుకనే 25వ అధ్యాయము మత్తయి సువార్తలో కూడా 41వ వచనంలో మనం చదవగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి ఏమంటున్నాడు? ఆయన శపింపబడిన వారలారా. ఎడమ వైపున ఎవరున్నారు? మేకలు. కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు. ఈ మేకలు ఎవరు? శపించబడిన వారు. కృపను దుర్వినియోగం చేసి రక్షణను విడిచిపెట్టేసిన వారు, దేవుని రక్షణకు అసలు అవకాశం ఇవ్వనివారు. కుడివైపున ఎవరున్నారు? గొర్రెలు. వీరు ఆశీర్వదించబడిన వారు. ఎందుకనంటే కృపను సద్వినియోగం చేసుకొని రక్షించబడిన వారు. అందుకనే అవకాశం దేవుడిచ్చినప్పుడు దుర్వినియోగం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తమైన వాడే. గమనించండి, శాపగ్రస్తమైన వాడే. అటువంటి శాపాన్ని తన కుటుంబానికి తెచ్చుకున్నాడు ఆకాన్. తన కుటుంబం అంతా కూడా గమనించగలిగితే, వాస్తవానికి మనం చేసిన దానికి మన కుటుంబం అంతా అనుభవించాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆకాన్ అనుభవిస్తున్నాడు, శ్రమ బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అదే ఆకోరు లోయ అనుభవం. గెహజీ అలాగే అనుభవించాడు. గమనించండి, గెహజీ అలాగే అనుభవించాడు.
వాస్తవానికి నాకేం వద్దయ్యా అని ఎలీషా పంపించేస్తే నయమానుకి కుష్టంతా కూడా పోయి పసిపిల్లవాడి దేహంలాగా మారిన తర్వాత నయమాను ఏవో బహుమానాలు ఎలీషాకి ఇవ్వబోతే ఎలీషా వద్దన్నాడు. ఇక నయమాను వెళ్ళిపోతున్నాడు. కానీ నయమాను రథం వెంట పరిగెత్తుకుంటా వెళ్ళి గెహజీ, మా గురువుగారు ఇమ్మన్నారండి. గురువుగారు ఇమ్మంటే మరి ఇచ్చేయాలి కదా. బహుశా ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడని మనం 2 రాజుల గ్రంథాల్లో చదువుకుంటాం. ఒకవేళ గెహజీ సరిగ్గా ఉండుంటే ఎలీషా తర్వాత గొప్ప ప్రవక్త అయ్యి ఉండేవాడని మనం అనుకోవచ్చు. కానీ అవ్వకుండా ఏమయ్యాడు? ఆ రథం వెంట పరిగెత్తి లేనిపోని అన్ని తెచ్చి తన గుడారంలో దాచుకొని ఏమీ తెలియనట్టు ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎలీషా ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళావు అంటే, నీ దాసుడినైనా నేను ఎక్కడికి పోలేదు. గెహజీ, నువ్వు వెళ్ళావు, అడుక్కొచ్చుకున్నావు, నీ మనస్సు నాకు తెలీదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎందుకై అబద్ధం ఆడుతావు? నయమానుకి వదులుచుకున్న కుష్ఠుంది చూడు, అది నీకు నీ కుటుంబం మొత్తానికి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే తన కుటుంబం మొత్తానికి ఆ కుష్టు. ఎలీషా చెప్తూనే ఉన్నాడు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ధనము సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఇది ఏ సమయం? వాస్తవానికి క్రైస్తవుడు ఇవన్నీ సంపాదించుకునే సమయం కాదు ఇది. ఏం సమయం ఇది? ఆత్మలో సంపాదించే సమయం ఇది. క్లారిటీ లేకపోతే ఎలాగండి? క్లారిటీ ఉండాలి. ఆత్మల్ని సంపాదించే సమయం ఇది. అందుకనే ఎలీషా అంటున్నాడు, ఇది సమయమా? గమనించండి. మనం కూడా ఆ కోరు అనుభవాలతో, శ్రమలలో, బాధలలో సమాధానం లేకుండా మన జీవితాలు కూడా సాగిపోతూ ఉంటే, ఆ కోరులో ఉండి మనం కూడా ఒప్పుకోలుగలిగి మనం ప్రార్థించినట్లయితే గమనించండి, దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన యెషయా గ్రంథంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. 26వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. గమనించండి, పూర్ణ శాంతి గలవానిగా. అందుకనే ఇటువంటి ఆకోరు లోయ అనుభవము, శ్రమ, బాధ కలిగిన అనుభవాలను ఆయన ఏ రీతిగా మార్చబోతూ ఉన్నాడు అంటే, ఆయన కృపలో గమనించగలిగితే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము, ఏ వ్యక్తి అయితే తన చూపులను కాపాడుకొని పరిశుద్ధతను నిలుపుకొని దేవుని అందలి మంచి ఆశను కలిగి ఈ లోకాన్ని ఆశించకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారికి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను ఆయన నిరీక్షణ ద్వారంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. శ్రమగల, బాధ కలిగిన ఆకోరు లోయ అనుభవాలను నిరీక్షణ కలిగిన అనుభవాలుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే, సమయం మించకుండానే మనము ఎప్పుడైతే ఒప్పుకోలు కలిగి ఉంటామో, దేవుడిచ్చిన అవకాశాలను వృధా చేయకుండా ఒప్పుకోలు కలిగి ఆయనతో సహవాసంలో మనం కొనసాగుతామో, దాన్ని బట్టి ఆయన మన జీవితాలను కూడా నిరీక్షణ కలిగిన జీవితాలుగా, సమాధానము కలిగిన జీవితాలుగా మార్చబోతూ ఉన్నాడు. అటువంటి కృపను దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు సహాయము చేశారు. స్తోత్రాలు. విన్న మాటలు మా వినికిడిలో దీవించండి, మా హృదయాలలో భద్రపరచండి. ప్రభువా, మీ అందు నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తూ మా జీవితాలను కొనసాగించటానికి సహాయము చేయండి అయ్యా. రాజా, మా చూపులను కాపాడుకుంటూ, మా పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఈ లోకాన్ని ఆశించకుండా
ఉండే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచర్యను మీరు విస్తరింపజేయండి. వారికి దీర్ఘాయును దయచేయండి. పరిచర్య ప్రతి అవసరతను తీర్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.